బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. యాత్ర సాగుతున్న దారులన్నీ జనాభిమానంతో పోటెత్తాయి. ఎక్కడికక్కడ బస్సుకు ఎదురొచ్చి మరీ స్వాగతం పలికారు. ఆడబిడ్డలు మంగళహారతులు పట్టి గులాబీ దళపతిని నిండు మనస్సుతో ఆశీర్వదించారు. గుమ్మడికాయలతో తమ అభిమాన నాయకుడికి దిష్టి తీశారు. కేసీఆర్ రోడ్ షోలని అశేష జనవాహినితో కిటకిటలాడాయి. జై కేసీఆర్, జై తెలంగాణ నినాదాలతో చౌరస్తాలు దద్దరిల్లాయి. బీఆర్ఎస్ అధినేత సమర గర్జన చేస్తుంటే జనం కరతాళ ధ్వనులతో సంపూర్ణ మద్దతు పలికారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ప్రజలు తెలంగాణకు సర్వనామంగా కీర్తిస్తారని మరోసారి నిరూపితమైంది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో 16 రోజుల పాటు ఆయన తెలంగాణ అంతటా కలియదిరిగారు. అన్ని వర్గాల ప్రజలు ఆయనకు తమ కష్టసుఖాలు చెప్పుకున్నారు. కేసీఆర్ ఎవరిని కలవాలనుకున్న వాళ్లకే ఆయన నుంచి పిలుపు వస్తుంది. పిలుపు అందుకున్న వాళ్లకే కేసీఆర్ ను కలవాలే అని ఉద్యమకాలం నుంచి ఆయనపై రాళ్లు పడుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు అవి మరింత ఎక్కువయ్యాయి. కానీ అవన్నీ ఉద్దేశపూర్వకంగా సృష్టించిన అసత్యాలని తెలంగాణ సమాజానికి మరోసారి అనుభవంలోకి వచ్చింది. తెలంగాణ సగటు పల్లెజీవిగా రోడ్డు పక్కన ఉన్న హోటల్కు వెళ్లి కూర్చొని పకోడీ తిని చాయ్ తాగి ఆ హోటల్ యజమానితో మాట్లాడి కష్ట సుఖాలు ఆలకించారు. తనకన్నా ముందే హోటల్లో కూర్చున్న రైతులతో ముచ్చట్లాడి వారి సాగు బాగోగులను తెలుసుకున్నారు. తన చుట్టూ గుమిగూడిన ఆడబిడ్డల సాధక బాధకాలను అడిగి తెలుసుకోవడం, పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్థుల హాస్టల్ బాధలకు ఆవేదన చెంది ఆగ్రహం వ్యక్తం చేయడం ఆయన బస్సు యాత్ర పొడవునా కనిపించిన దృశ్యాలు. 10 ఏళ్ల పాటు అధికార పనుల్లో బిజీగా ఉన్నందున పార్టీ అధినేతను కలుసుకోలేకపోయిన పార్టీ శ్రేణులు ఉద్యమ సమయంలో అనేక సందర్భాల్లో తనతో కలిసి నడిచిన ఉద్యమ సహచరులు, మేధావులు అనేక మంది కేసీఆర్ ను కలుసుకొని వారి అనుభవాలను నెమరు వేసుకున్నారు. బస్సు యాత్ర ద్వారా 16 రోజుల పాటు కేసీఆర్ రాష్ట్రాన్ని కలియదిరిగారు. ప్రతి రాత్రి రోడ్ షో నిర్వహించిన పట్టణంలోనే బస చేసి ఆ మరుసటి రోజు అందరినీ కలుస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 1న మహబూబాబాద్ రోడ్ షో అనంతరం ఎన్నికల కమిషన్ విధించిన 48 గంటల నిషేధం మినహా మిగతా షెడ్యూల్ అంతా యథావిధిగా కొనసాగింది. ముందు ప్రకటించిన షెడ్యూల్లో ఒక జమ్మికుంట మినహా 17 రోజులు ఆయన షెడ్యూల్లో ఏ మార్పు లేకపోవడం గమనార్హం. కేసీఆర్ రోడ్ షోలకు జనం బ్రహ్మరథం పట్టడంతో గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం తొణికిసలాడుతోంది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో గత నెల 24న ఉమ్మడి నల్గొండ జిల్లాకు బయలుదేరిన కేసీఆర్ బస్సు యాత్ర శుక్రవారం సిద్దిపేటతో ముగిసింది. దీంతో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు కేవలం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తమ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కానీ కేసీఆర్ మాత్రం అందుకు విరుద్ధంగా తన పర్యటనకు రూపకల్పన చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో రాష్ట్రమంతటా తిరుగుతూ ప్రజల కష్ట సుఖాలను తెలుసుకున్నట్లే ఇప్పుడు కూడా వారితో మమేకమయ్యారు. రాష్ట్ర సాధన కోసం 2001 నుంచి 2014 దాకా కేసీఆర్ ఏ పాత్ర పోషించారో ఈ 16 రోజుల పాటు అదే పాత్రను మరోసారి పోషించారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ వనరులను కూడా నాడు ఉమ్మడి పాలకులు కొల్లగొట్టిన వైనాన్ని కండ్లకు కడుతూ ప్రజా చైతన్యాన్ని తట్టిలేపిన విధంగానే ఇప్పుడు అదే స్ఫూర్తిని తిరిగి రగిల్చారని తెలంగాణ సమాజం గుర్తు చేసుకుంటోంది. రాష్ట్ర సాధన అనంతరం 10 ఏళ్ల పాటు దేశానికి మార్గదర్శనం చేసిన తెలంగాణ కేవలం 5 నెలల్లోనే ఆగమైన వైనాన్ని ప్రజలకు విడమర్చి చెప్పారు. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ నుంచి తెలంగాణను వేరుగా చూడలేరని, అలా వేరుగా చూడాలని కలలుగన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఆశలు అడియాశలే అయ్యాయనడానికి భారీ బహిరంగ సభలను తలపించిన రోడ్ షోలకు ప్రజల నుంచి వచ్చిన స్పందనే నిదర్శనం. తెలంగాణ రాష్ట్ర హక్కుల పరిరక్షణ విషయంలో బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కు ఉన్న చిత్తశుద్ధి మరెవ్వరికీ ఉండదని రోడ్ షోలకు హాజరైన ప్రజలు వ్యాఖ్యానించడం గమనార్హం.
భావోద్వేగానికి ప్రజా భాగస్వామ్యం తోడైతే ఏం జరుగుతుందో సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న నేతలకు బాగా తెలుసు. ఆ భావోద్వేగం కేసీఆర్ ముడిపడితే ఎలా ఉంటుందో మరోసారి కాంగ్రెస్, బీజేపీ పార్టీ నేతలకు తెలిసొచ్చింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సహా ఎవరెన్ని మాటలు చెప్పినా తెలంగాణ ప్రజలకు ఎక్కదు. అదే కేసీఆర్ చెప్తే మాత్రం వినడమే కాదు, ఆచరిస్తారు. ఆ ఆచరణే తెలంగాణ రాష్ట్ర సాధనకు మార్గాన్ని వేసింది. సాధించిన రాష్ట్రాన్ని దేశంలో అనేక రంగాల్లో నెంబర్ 1 గా నిలిపింది. నిజాల ఇజాలపై రాజకీయాలు చేసి ప్రజామోదం పొందిన కేసీఆర్ ను బీఆర్ఎస్ పార్టీని ఎరకాటంలో పెట్టాలని కాంగ్రెస్, బీజేపీలు చేసిన ప్రయత్నాలు ఎంతో కాలం నిలబడలేవని పార్లమెంటు ఎన్నికల ప్రజాసరళి తేల్చి చెప్పింది. ఈ 17 రోజుల్లో కేసీఆర్ తన ప్రసంగంతో ప్రజలను మమేకం చేశారు. స్థానిక అంశాలను లేవనెత్తడమే కాకుండా అందుకు ముందున్న ఆయన శైలిపై విభిన్నతను జోడించారు. కళ్యాణ లక్ష్మికి ₹1,00,000తో పాటు తులం బంగారం వచ్చిందట కదా మీ జగిత్యాలలో, నిజమేనా? 2 లక్షల రుణమాఫీ వరంగల్ రైతులకు కాంగ్రెస్ సర్కార్ వేసిందట కదా? మోదీ అందరికీ ఇస్తానన్న 15 లక్షలు కరీంనగర్లో వచ్చాయట కదా, నిజమేనా? మహిళలకు నెలకు 2,500 బ్యాంకుల్లో వేస్తున్నారట కదా, నిజమేనా? చేవెళ్లలో వచ్చాయని రాహుల్ గాంధీ చెప్తున్నాడు కదా, నిజమేనా? ఇలా ఆయా ప్రాంతాల ప్రజల సమూహాలను భాగస్వామ్యం చేస్తూ కేసీఆర్ చేసిన చలోక్తులు జనంలోకి బాగా వెళ్లాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఈ ప్రశ్నలు శరాఘాతంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు, పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ చేసిన ప్రచారానికి స్పష్టమైన తేడా కనిపించింది. బీఆర్ఎస్ పార్టీకి యువత దూరమైందని, యువతలో బీఆర్ఎస్ కు ఆదరణ లేదంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేసీఆర్ బస్సు యాత్ర పటాపంచలు చేసింది. కేసీఆర్ ప్రసంగించిన రోడ్ షోలు, బస్సు యాత్రలో అత్యధికంగా పాల్గొంది యువతే కావడం గమనార్హం. కేసీఆర్ సైతం ప్రతి ప్రసంగంలో యువతకు భవిష్యత్తు కార్యాచరణను దిశానిర్దేశం చేశారు. తన పార్టీ శ్రేణులకు ఏ స్థాయిలో కేసీఆర్ మార్గనిర్దేశనం చేశారో అదే స్థాయిలో యువతకు ప్రబోధించారు. బస్సు యాత్రలో కేసీఆర్ కనిపించగానే జై కేసీఆర్ అని యువత నినదిస్తూ ముందుకు సాగింది. తమ ప్రాంతం పొలిమేరల దగ్గర కేసీఆర్ కోసం వేచి ఉండి ఆయన బస్సు కనిపించగానే కేరింతలు కొడుతూ ర్యాలీగా కేసీఆర్ ను తోడుకుని రావడం ప్రతి చోట యువత తమ ధర్మంగా భావించింది. అనేక చోట్ల పార్టీలకు అతీతంగా గ్రామ యువజన సంఘాలు బ్యానర్లు పట్టుకుని కేసీఆర్ కు ఘన స్వాగతం పలికిన దృశ్యాలు ఉద్యమకాలం నాటి సన్నివేశాలను గుర్తు చేశాయి. చేనేత కార్మికులు, రైతులు ఆలోచించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించారు. మోదీ వచ్చి మళ్లీ గోదావరి నీళ్లు తీసుకుపోతామని అంటున్నారని వివరించారు. గోదావరి తీసుకుపోతే మన పరిస్థితి ఏం కావాలని అన్నారు. చేనేత కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకున్నామని గుర్తు చేశారు. చేనేత కార్మికులకు ఉపాధి కోసం బతుకమ్మ చీరలు పంపిణీ చేశామని అన్నారు. చేనేత కార్మికులకు అండగా ఉంటామని కేసీఆర్ ప్రకటించారు. నరేంద్ర మోడీ వచ్చి గోదావరిని ఎత్తుకొని పోతా అంటున్నాడు. గోదావరి నుంచి నీళ్లు తెచ్చి మనం అప్పర్ మానేరు ఎట్లా చేసుకున్నామో, మానేరు నదిని ఎట్లా సజీవ నదిగా చేసుకున్నామో, మిడ్ మానేరు ఎంత బ్రహ్మాండంగా కలకల్లాడుతుండేనో దాన్ని మొత్తం ఎండబెట్టినారు. మరి గోదావరి నది పోతే తెలంగాణకున్న ఒక ఆశ పోతే ఎక్కడి నుంచి మనకు నీళ్ళు రావాలి, ఏ విధంగా మనం బ్రతకాలి. కాబట్టి దయచేసి ఇవన్నీ మీరు ఆలోచన చేయాలి. ఏం చేయకుండా వట్టిగానే గాలి గత్తర ఓటేస్తామంటే మన బతుకులు కూడా గావర అయితే తప్ప మనకు లాభం జరగదు. అందువల్ల వెర్రి ఆవేశం కాదు, నినాదాలు చెప్పడం కాదు, మంచిగా ఆలోచించి చర్చించి మీకు ఇంకా 3-4 రోజులు టైం ఉంది కాబట్టి బ్రహ్మాండంగా ఆలోచన చేయాలి. ముఖ్యంగా చేనేత బిడ్డలకు నా మనవి, ఒకనాడు మీరు చచ్చిపోతుంటే నేను బాధపట్టలేక ఏడ్చి పార్టీ నుంచి 50 లక్షలు తెచ్చి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి మిమ్మల్ని బతకమని నేను బతిలాను. రాష్ట్రం వచ్చిన తర్వాత ఇదే కేటీ రామారావు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అనేక స్కీములు పెట్టుకున్నాం. థ్రిఫ్ట్ కావచ్చు, చాలా స్కీములు పెట్టుకున్నాం. రంగులు రసాయనాలు గిట్ట తెచ్చుకున్నాం. సిరిసిల్లకు ఒక టెక్స్టైల్ పార్క్ కావాలంటే నరేంద్ర మోడీ ఇయ్యలే, ఏ మోడీ కూడా ఇయ్యలే. అయినా కూడా ఉన్నంతలో, రాష్ట్రం చేతిలో ఉన్నంతలో బతుకమ్మ చీరలో
రంజాన్ గిఫ్ట్లో స్కూల్ యూనిఫామ్స్ ఏదో ఒకటి ఇచ్చి మిమ్మల్ని కాపాడుకున్నాం. మరమగ్గాల కార్మికులను కూడా కాపాడుకున్నాం. కనీసం నెలకు 15,000 20,000 జీతం వచ్చే పరిస్థితి తెచ్చుకున్నాం. ఈనాడు వచ్చిన ఈ సర్కార్ అన్ని బంద్ పెడతా ఉన్నది. పాత బకాయిలు ఇవ్వడం లేదు, కొత్త ఆర్డర్లు ఇవ్వడం లేదు. నేను ఎక్కడ అడిగినా మన రాష్ట్రమంతా అడుగుతా ఉన్నా, రంజాన్ అయిపోయింది, మీకు రంజాన్ తోఫా వచ్చిందా అంటే ఎక్కడ కూడా రాలేదని చెప్తా ఉన్నారు. పేదలకు బట్టలు దొరుకుతాయని, చేనేత కార్మికులకు ఇంత పని దొరుకుతుందని మేము ఆ కార్యక్రమాన్ని పెట్టినాం. దాన్ని ఎందుకు బంద్ పెట్టింది ఈ సర్కార్? దయచేసి ఆలోచన చేయాలి. ఉట్టిగా గుడ్డిగా ఓట్లేయడం కాదు, ఎవడో చెప్తే ఓట్లేయడం కాదు. మన బతికేంది, మన ఆగమేంది అని ఆలోచన చేయాలి. కరీంనగర్ ఎంపీగా విద్యావంతుడు విఘ్నుడు వినోద్ కుమార్ను భారీ మెజారిటీతో గెలిపించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. బండి సంజయ్కు వినోద్ కుమార్కు ఏమైనా పోలిక ఉంటుందానని ప్రశ్నించారు. కరీంనగర్ను వినోద్ కుమార్ అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. కొట్లాడే గుణం, కమ్యూనిస్టు కుటుంబం నుంచి వచ్చిన వినోద్ను గెలిపించాలని సిరిసిల్ల ప్రజలను కోరారు. చదువుకున్న వ్యక్తి, బ్రహ్మాండంగా పనిచేసిన వ్యక్తి, పార్లమెంట్లో మన కోసం కొట్లాడే వ్యక్తి. ఆయనతో పాటు చాలామంది మన ఎమ్మెల్యేలు గెలపబోతా ఉన్నాం. ఎంపీ సీట్లలో మనదే మెజారిటీ. కరీంనగర్ నంబర్ 1 మెజారిటీ ఇచ్చి వినోద్ను గెలిపించాలని నేను కోరుతా ఉన్నా. బండి సంజయ్కు వినోద్కి ఏమైనా పోలికున్నదా? బండి సంజయ్ మాట్లాడితే మనకు అర్థమవుతుందా? ఆయన మాట్లాడేది ఏం భాష? హిందీయా, ఇంగ్లీషా, తెలుగా? అదే వినోద్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ కోసం అనేక కార్యక్రమాలు తెచ్చినారు. పార్లమెంట్లో కొట్లాడినారు. 2001 నుంచి తెలంగాణ సాధన కోసం నాతో పాటు ఉద్యమంలో ఉన్నాడు. ఉద్యమాన్ని స్థాపించడంలో ఉన్నాడు. ఒక అడ్వకేటు. ఇక్కడనే సిరిసిల్ల రాజేశ్వరరావు గారు, మీ అందరికి తెలుసు వారి సేవలు. వారి మేనల్లుడే మన వినోద్ కుమార్ గారు. ఒక కమ్యూనిస్టు కుటుంబం నుంచి వచ్చి బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి అద్భుతంగా ఈ రాష్ట్రం ముందుకు తీసుకుపోవడంలో నా వెంట పనిచేస్తున్న వ్యక్తి. మీ అందరు నేను కోరుతా ఉన్నా, ఈ గడ్డ, ఈ కరీంనగర్ గడ్డ, నేను ఒకనాడు కాంగ్రెస్ తెలంగాణను అవమానిస్తే నా పార్లమెంటుకు నేను రాజీనామా చేసిన. మీరే అందరు కూడా నాకు సర్దిగట్టి 2.5 లక్షల ఓట్లతో గెలిపించి తెలంగాణ ఉద్యమ గౌరవాన్ని పెంచిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ క్రూషియల్ టైంలో ఈ కరీంనగర్ గడ్డ తెలంగాణ గౌరవం కాపాడాలి, గులాబీ జెండా గౌరవం కాపాడాలి. బ్రహ్మాండమైన మెజార్టీతో వినోద్ కుమార్ గారిని గెలిపించాలని కోరుతూ ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.